అభిషేకమును గురించినటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రికలో నుండి 2వ అధ్యాయము 26, 27 వచనంలో నుండి వాక్యాన్ని చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరవండి. బైబిల్ నుంచి వాక్యాన్ని చదవండి. సెల్ ఫోన్ పక్కన పెట్టండి. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని కూర్చి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఈ మాటను మనం గమనించాలి. యోహాను భక్తులు తెలిచేటనుకున్న మాటలు. ఆ రోజుల్లో చాలా మంది మోసపోతున్నారని, వారిని ఇంకా అనేకులు కూడా మోసపరుస్తున్నారని, ప్రజలు దైవ చిత్తమును ఎలా కోల్పోతున్నారో, దేవుని అభిషేకాన్ని ఎలా కోల్పోతున్నారనే సంగతిని వివరంగా తెలియజేస్తా ఉన్నాడు. మనం ఇక్కడ గమనించాలి. ఏమంటున్నాడు? మిమ్మును మోసపరచు వారిని బట్టి అంటున్నాడు. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అనేకులు కూడా మోసం చేస్తున్నారట. ఆ కింది మాటలు చెప్తాడు 27వ వాక్యంలో. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక హల్లెలూయా. ఏందంట? ఆయన మిమ్మును ప్రేమించి మీకోసం ఇచ్చిన అభిషేకం, ఆయన మిమ్మును ప్రేమించి మీకు అనుగ్రహించిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనుక అంటున్నాడు. అక్కడ నిలిచి ఉన్నది గనుక ఎవడును మిమ్మల్ని బోధింపనక్కరలేదు. ఇక్కడ అంటాడు, ఎవడును మీకు బోధింపనక్కరలేదు. అభిషేకం మనలో ఉన్నది. మంచిగా వినండి. దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఎవ్వడు కూడా లోకంలో ఎవ్వడు కూడా మనలను మోసపరచడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఆత్మ మనకు బోధించుచున్నది. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఎవరు మంచోళ్ళు, ఎవరు మంచోళ్ళు కారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు, ఎవరు నీతిమంతులు, ఎవరు దుర్నిపదులు, అన్ని కూడా మనలో ఉన్న ఆత్మ మనకు బోధించుచున్నది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉన్నది. దేవుని అభిషేకం ఎవరిలో ఉందో వారు ఏ విషయంలో మోసపోవడానికి వీల్లేదు. అభిషేకం లేనప్పుడే మోసపోతాం. దేవుని ఆత్మ లేకపోతే మోసపోతాం. ఏం చెప్తా వింటాం, ఏం చేయకూడదో అది చేస్తా ఉంటాం, ఏది వినకూడదో అదే వింటాం, ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడతాం. ఒకవేళ దేవుని అభిషేకం మనలో ఉంటేనంట మన నోటికి చిక్కం పడుతుంది. మనం ఏం మాట్లాడాలో అదేం మాట్లాడతాం, మాట్లాడకూడని మాట్లాడో. అభిషేకం మనలో ఏం చేస్తుంది? ప్రతి దాన్ని ఫిల్టర్ చేస్తుంది. మన అంతరంగంలో ఫిల్టర్ చేస్తుంది. అక్కడికైనవే తెలియజేస్తుంది, అక్కడికి రానివి తెలియచేయదు, వ్యర్థమైనదని తెలియచేయదు, వ్యర్థాన్ని తొలగిస్తుంది, అపవిత్రతను తొలగిస్తుంది, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టనీయదు. మాట్లాడుతుంది అభిషేకం, ఇది వ్యర్థమైంది, అపవిత్రమైంది, ఇది నీకు అనుకూలమైంది కాదు, నీ ఆత్మీయతకి ఇది అనుకూలమైంది కాదు. ఆత్మ మాట్లాడుతుంది, నీతో ఆత్మ మాట్లాడి చెబుతుంది, ఈ విధంగా నువ్వు ఉండాలి, ఈ విధంగా నువ్వు ఉండాలి, ఈ విధంగా నువ్వు నడవాలి. నీకు ఆత్మ మాటలు తెలియజేస్తుంది అని చెప్తున్నాడు. అని చెప్తూ అంటాడు, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని కాదు. ఎంతమందికి అర్థమైన మాట?
ఇచ్చిన అభిషేకము సత్యమే గాని హల్లెలూయా. అట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం సత్యమైతే, నిజమైన అభిషేకాన్ని మనం కలిగి ఉంటే అది సత్యమే గాని అబద్ధము. అట్లయితే అబద్ధం అనేక సార్లు మనలోనికి వచ్చి అబద్ధపు ఆలోచనతో మనం నడుస్తున్నప్పుడు, అబద్ధపు మాటలతో మనం నడుస్తున్నప్పుడు, అబద్ధము అనేది మనలో ప్రేరేపిస్తున్నప్పుడు, అబద్ధపు యొక్క తలంతు మనలో ప్రేరేపిస్తున్నప్పుడు, అబద్ధం అనేటువంటి ఆలోచన మనల్ని ప్రేరేపించి అబద్ధంలోకి మనల్ని తీసుకుపోతుందంటే మనము సత్యములో నుండి, అభిషేకముల నుండి తొలగిపోతున్నామని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమించి నీకు సత్యాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, అది సత్యం. అట్లయితే నీకు ఇయ్యబడిన సత్యం ఎంత గొప్పదో, నీకు ఇయ్యబడినటువంటి అభిషేకం ఎంత గొప్పదో, అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. అంటే నీవెవరు? నీలో నీతి ఉందని ఇచ్చాడా? నీలో సత్యం ఉందని ఇచ్చాడా? నువ్వు గొప్ప సత్యవంతుడవని, సత్యవంతురాలని నిన్ను నమ్మి ఇచ్చాడా? అది చూస్తే మనం పాపులమై ఉండగానే మనల్ని దేవుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మోసంలో పడి ఉన్నప్పుడు ఆయన నమ్మాడు, మనం పాపంలో పడి ఉన్నప్పుడు ఆయన నమ్మాడు, మనం వ్యర్థమై జీవిస్తున్నప్పుడు ఆయన నమ్మాడు. మనల్ని నమ్మి ఆయన మనకి ఏం చేశాడంటే, నమ్మి మన దగ్గరకు వచ్చి మనల్ని పవిత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మి ఎప్పుడైతే నిన్ను పవిత్రపరుచుకున్నాడో, నీవు ఒక పవిత్రమైన జనాంగముగా ఉండటానికి, ఆయన సన్నిధిలో ఒక పవిత్రమైనటువంటి జీవితం గడపడానికి, ఒక పవిత్రమైనటువంటి నిష్ట కలిగిన జీవితం కలిగి నీవు ఆయనలో బ్రతకడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు కలిగినటువంటి ఒక పాత్రము నీవు. ఆ పాత్రలో అభిషేకం ఉంది. ఆ పాత్రలో అభిషేకాన్ని పెట్టాడు ఆయన. అభిషేకం కలిగిన పాత్రగా నీవు ఈ లోకంలో వాడబడాలని ఆయన నిన్ను ఇష్టపడి ఒక పాత్రగా నిర్ణయించుకున్నాడు. ఆ పాత్రగా నీవు తీర్చబడ్డావు. ఆ పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పాత్రగా నీవు ఎప్పుడైతే దేవుడు నిర్ణయించుకొని నిన్ను పెట్టాడో, అప్పటి నుండి నీవు నీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు కాదు. ఆ రోజు మొదలుకొని నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు దేవుని సొత్తు. అందుకే వాక్యంలో రాశాడు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. హల్లెలూయా. అట్లయితే మీరు దేవుని సొత్తు అయిన ఎడల దేవుడు మిమ్మల్ని ఒక పాత్రగా చేశాడంటే, ఒక నైపుణ్యం కలిగినటువంటి పాత్రగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్లయితే, ఇప్పుడు ఒక పాత్రలో ఏది చేయాలనుకున్నాడు, ఏ పొయ్యాలనుకున్నాడు, దాన్ని ఎలా వాడుకోవాలనుకున్నాడని మనం ఒకసారి లోతుగా పరిశోధన చేసుకున్నట్లయితే, ఈ పాత్ర, ఈ మట్టి గడ్డమని ఈ పాత్రలో ఆయన అభిషేకాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఉన్నటువంటి ఆయన యొక్క అభిషేకం అనే ఆత్మ ఇప్పుడు ఈ మట్టి గడ్డమనే పాత్రలో ఆయన పెట్టాడు. ఈ పాత్రలో ఆయన ఆత్మ చేత నీవు నడిపించబడాలని కోరుకుంటున్నాడు. ఈ పాత్రకు ఒక బలం వస్తుంది, ఈ పాత్రకు ఒక జ్ఞానం వస్తుంది, ఈ పాత్రకు ఒక నడక వస్తుంది, ఈ పాత్రకు ఒక మంచి యోచన వస్తుంది, వివేచన వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఈ పాత్రగా ఉన్నది. చెల్లించలేదు, మాట్లాడలేదు, కలవలేదు, నడవలేదు, ఏం మాత్రం కూడా చలించలేనటువంటి ఈ పాత్రగా నీ ఉన్నప్పుడు ఈ కదలలేని ఈ పాత్రలోనికి ఆయన అభిషేకాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన ఈ అభిషేకాన్ని పంపించాడో, అభిషేకాన్ని బట్టి గనుడుగా మార్చబడ్డాడు, రాజుగా మార్చబడ్డాడు, అభిషేక్తుడుగా మార్చబడుతున్నావు. ఒక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఒక ఘనత అనేది దేవుడు ఈ మట్టి ఘటాలకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒకప్పుడు పనికి రానటువంటి నన్ను, ఏ పనికి యోగ్యత లేనటువంటి నా జీవితంలో నన్ను ఆయన ఎలా చేసుకున్నాడంటే, ఒక పాత్రగా నన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడంటే, ఒక స్థాయిలో నేను ఉండడానికి, ఒక స్థానంలో నేను ఉండడానికి ఆయన నన్ను
నన్ను ఏర్పరచుకున్నాడు గనుకే ఈ రోజు వరకు నాకు ఒక పేరుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజున నీకు ఒక పేరు ఇయ్యబడిందంటే ఒక పాత్ర అయినటువంటి ఎన్నిక లేనటువంటి నన్ను సంఘం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకొని ఒక పాత్రగా తయారు చేసి ఈ పాత్రలో అమూల్యమైనటువంటి అభిషేకమును నీ పాత్ర అనే నీలో పెట్టాడు. హల్లెలూయా. ఈ మొండికట్టమైనటువంటి నా పాత్ర అనే నేను, మట్టినైనటువంటి నేను, స్వభావంలో మార్పు లేనటువంటి నేను, భక్తిలో మార్పు లేనటువంటి నేను, నా ఆత్మీయ జీవితంలో మార్పు లేనటువంటి నేను, నన్ను ప్రేమించి ఈ పాత్ర మురికి పాత్రగా ఉండడానికి వీల్లేదని, పగిలిపోయిన పాత్రగా నేను ఉండొద్దని ఈ పాత్రలోనికి ఆ ఉన్నతమైన అభిషేకాన్ని పంపించాడు. స్తోత్రాలు చెప్పలేదు మీరు? అర్థం కావట్లేదా? మనం ఎవరిమి? మట్టి పాత్ర, ఎన్నిక లేని పాత్ర, యోగ్యత లేని పాత్ర, అబద్ధంతో నిండిన పాత్ర, మోసంతో నిండిన పాత్ర, కపటంతో నిండిన పాత్ర, యుక్తి తంత్రాలతో నిండిన పాత్ర, రకరకాల మోసాలతో నిండిన పాత్ర ఇది. ఈ అపవిత్రమైనటువంటి పాత్రను పవిత్రపరచడానికి, పరిశుద్ధంగా ఉండటానికి ఈ అపవిత్రమైన పాత్రనైన నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎన్నుకొని ఈ పాత్ర ఏర్పాటులో ఉండడమే కాదని ఈ పాత్రలో ఒక అమూల్యమైనటువంటి అభిషేకాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అభిషేకము ఎప్పుడైతే దేవుడు నిన్ను అభిషేకించి అభిషేకాన్ని నీ యొక్క హృదయంలో పెట్టాడో, నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లకూడదని అభిషేకాన్ని పెట్టాడు. దేనికి మోసపోవద్దని అభిషేకాన్ని పెట్టాడు. ఎటుబట్టని కొట్టుకొని పోవద్దని అభిషేకాన్ని పెట్టాడు. ఏ మోసంలో పడిపోవద్దని అభిషేకాన్ని పెట్టాడు. ఏ అబద్ధానికి బాధ్యత కావద్దని ఈ పాత్రలో అభిషేకాన్ని పెట్టాడు. ఎక్కడ కూడా నువ్వు తొట్టిల్లకుండా, ఏ విషయంలో కూడా కలవరం చెందకుండా, ఎక్కడ కృంగిపోకుండా ఆ యొక్క పాత్రలో దేవుని అభిషేకం అనే ఆయన శక్తి గల మాటల చేత నిన్ను నింపుతున్నప్పుడు నీ హృదయం ఉప్పొంగుతూ ఉండాలి. నీలో మార్పు రావాలి. చాలా మందిలో వింటారు కానీ మార్పు రాదు. అభిషేకం దుఃఖపడుతుంది, లోపల ఉన్న ఆత్మ దుఃఖపడుతుంది. కారణం ఏంటంటే ఈ పవిత్రమైనటువంటి అభిషేకం నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నీలో మార్పు కనబడలేదనుకో, మార్పు చెందలేవనుకో, లోపల ఉన్న అభిషేకం సత్యమా అబద్ధమా? అబద్ధమా సత్యమా? చెప్పు, సత్యమా అబద్ధమా? నీ లోపల పెట్టిన దేవుని యొక్క అభిషేకం సత్యమా అబద్ధమా? చెప్పరేంటమ్మా? సత్యమే కదా, మనలో పెట్టినది సత్యమే కదా. ఈ సత్యం అనేటువంటి అభిషేకము, దేవుని వాక్యం అనే సత్యము, దేవుని ఆత్మ అనే సత్యము ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఈ మట్టి పాత్రలకు వచ్చింది. ఈ అభిషేకము రానంత వరకు ఏముండేది? మోసం, కపటం, వేషధారణ, భక్తిహీనత, తిరుగుబాటు, జగడములు, కొట్లాటలు, భిన్నాభిప్రాయాలు, కలవరాలు, ఎన్నెన్నో ఇందులో ఉండేది. ఇన్ని నిండిన ఈ అపవిత్రమైన పాత్రలోనికి దేవుడు ఏం చేశాడు? పవిత్రం కలిగినటువంటి అభిషేకాన్ని పంపించాడు. హల్లెలూయా. ఈ అభిషేకము, ఈ ఆత్మ సంబంధమైన అభిషేకము నీ యొక్క హృదయంలోకి వచ్చినప్పుడు, నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఎలా మారుతున్నావు? నీలో ఎలా మార్పు వస్తుంది? హల్లెలూయా. మార్పు రావాలా లేదా? అభిషేకం ఉన్నప్పుడు మార్పు రావాలా లేదా? రావాలి. ఆసక్తి రావాలా లేదా? రావాలి. దేవుని మీద ప్రేమ రావాలా లేదా? రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక ఒక మనిషిని ఎలా కలిగి ఉన్నట్లయితే ఈ రోజున ఆ దేవుని యొక్క ఆలోచన ఇప్పటి వరకు కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. అందుకే కింద చెప్తానమాట. ఏమంటాడు అక్కడ? కిందేమంటాడు? అది అన్నిటిని గురించి మీకు బోధిస్తున్నది. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను. అక్కడ ఆగుగో. అది వినండి, అది అన్నిటిని, ఎన్నిటిని చెప్పండి, రెండు చెప్పండి.
ఎన్నిటిని అంటే ఎన్నిటిని? ఎట్లా ప్రవర్తించాలి, ఎలా చేయాలి. ఇది మోసం. లోపల అంటుంది ఇది మోసం. గుడ్డ కొట్టుకున్నాడు. ఇది మోసం, ఇది మోసం, ఇది మోసం, ఇది మోసం, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది కపటం, ఇది కపటం, ఇది వేషధారణ, ఇది వేషధారణ. మిషన్ కొట్టుకుంటానంటే లోపల ఎంతమంది కొట్టుకుందో ఒకసారి చెప్తారా? 1 2 ఇంకా ఎంతమంది కొట్టుకుంటుంది? ఇది మోసం మోసం అని లోపల ఎంతమంది కొట్టుకుంటుంది? అనిపిస్తుందా? రైట్. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే నీ లోపల ఉన్న ఆత్మ నీకు బోధిస్తుంది, ఇగో ఇక్కడ ప్రమాదం ఉంది, అక్కడ వెళ్ళకు, అక్కడ ప్రమాదం ఉంది, ఈ వ్యక్తితో సాహసం చేయకు, అది చాలా డేంజర్ చెప్తుంది ముందే. మనమంటాం పర్వాలేదు, చేతిలో చేయగలుగుతాము, ముచ్చట కలుపుతాము, మాటలు కలుపుతాము. అది ముసిరి పడ్డాక అప్పటిదాకా తెలియదు. అది ఎంత మోసగాడు అనేది ఎప్పటిదాకా తెలియదు, చెప్పలేదు. ఆ చేదు నేక తగిలిందా? సావాసం బాగానే చేస్తాం, ముచ్చట బాగానే కలుపుతాం, బాగానే ఉంటుంది అంతా. కానీ అది ఎప్పుడు అర్థమవుతుంది? మన నోటికి ముసిరి పడినంత చేదుగా మారినప్పుడే మనకు. మరి దేవుని ఆత్మ చెప్తుంది కదా, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అలా ఇలా అన్ని చెబుతున్నా కూడా పర్వాలేదు. ఎక్కడ పడతావు? పర్వాలేదు అంటే లాస్ట్కి ఆత్మ అంటుంది స్టాప్, ఓ ఆత్మ మాటినప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఓ ఆత్మ మాటింటే హల్లెలూయా. ఆ రెడ్ గుర్తొచ్చిందా కాగాలి. ఆ గుర్తొచ్చింది. ఎందుకు ఆగింది? అది ఎందుకు వచ్చింది? ఆగు అని. ఆ రెడ్ గుర్తు ఎందుకు వచ్చింది? ఆగు, ముందు ప్రమాదం ఉన్నది, ఆగాలి. ఆగినప్పుడు ఎల్లో వస్తుంది, పో, అప్పుడు పోవాలి. అది ఆ ఎల్లో రాగానే కొంచెం సేపటికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, వెళ్ళాలి. ఈ రెండుని దాటుకుంటా గ్రీన్ వచ్చింది అనుకో, రెడ్ రాలేదు, ఎల్లో రాలేదు, ఏకదమ్ గ్రీన్ వచ్చింది. అంటే దీని అర్థమైంది, సైతాన్ గారు పోరా అంటుడు. అక్కడ దేవుని మాట లేదుగా, ఆగుమా లేదు, నీకు ఆలోచన చెప్పలేదు, నీ ఇష్టం వచ్చిన పో. కొందరు ఇష్టం వచ్చిన ఉరుతూనే ఉంటారు, ఎటు పడితే అటు ఉరుతూనే ఉంటారు. హల్లెలూయా. అట్లా తల్లి దేవుని మాట వినాలి. దేవుని మాట ప్రకారంగా నువ్వు ప్రయాణం చేస్తే, దేవుని మాట ప్రకారంగా నీ గమ్యాన్ని, నీ జీవితాన్ని కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకుంటాడు. అందుకని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మోసపోతున్నావు కదా, మోసపోకమని చెప్పి అంటాడు. ఇక్కడ అంటాడు, మీకు బోధించుతున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను, మీకు బోధించిన ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను, హల్లెలూయా అని చెబుతాడు. ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏం చెప్తున్నారమ్మా? నిలిచియుండుడి. ఎక్కడ నిలబడాలట? ఆయనలో నిలబడాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ఆయనలో నిలబడి ఉంటావో, ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటావో, అక్కడ నీకు ఏ శోధన లేదు. నువ్వు ఆయనలో నిలబడితే శోధన లేదు, నువ్వు ఆయనలో నిలబడితే ఏ అభ్యంతరాలు లేవు. ఎక్కడ తొట్టెళ్ళడానికి లేదు, ఎక్కడ పడిపోవడానికి లేదు, ఎక్కడ శోధకుడు నిన్ను శోధించడానికి లేదు. శోధకుడు నిన్ను శోధించడానికి వచ్చినప్పుడు నీవు ఆయన అభిషేకాన్ని కోల్పోయినప్పుడే కదా. కుటుంబంలో శోధన, భార్యాభర్తల మధ్యలో శోధన, బయట శోధన, ఎక్కడ చూసిన శోధన. ఎప్పుడు? అభిషేకం మాటలు వినప్పుడు. దేవుడు నీ ఇంటిలో నువ్వు ఉన్నప్పుడు నీకు అభిషేకాన్ని పంపించాడు. ఆ మాటలు నీకు అర్థం కాలేవు. నీవు కుటుంబంలో కూర్చున్నప్పుడు నీకు అభిషేకాన్ని పంపించాడు, బయట వెళ్తున్నప్పుడు అభిషేకాన్ని పంపించాడు, నువ్వు సమాజంలో వెళ్తున్నప్పుడు అభిషేకాన్ని పంపించాడు. అన్ని అభిషేకం ద్వారానే దేవుడు నిన్ను నడిపించాలని కోరుకున్నప్పుడు నువ్వు అభిషేకం మాటలు వినలేదు, నీకు అర్థం కాలేదు. అభిషేకం మాటలు నీకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు నీ జీవితంలో ఏమి ఎంటర్ అయింది? శోధన ఎంటర్ అయింది.
కుటుంబంలో శోధన రావాలంటే గుట్టి కాదు. దేవుడు ముందు చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు, వెళ్ళకు, వెళ్తాం. అక్కడికి వెళ్ళకు, అక్కడికి వెళ్తాం. అది చెయ్యకు, అదే చేస్తాం. దేవుని మాట ముందు చెప్పిన తర్వాత కూడా చేయనప్పుడు ఏం జరుగుతుంది? శోధన ప్రారంభమవుతుంది. ఆ శోధన చేదు అప్పుడప్పుడు అర్థమవుతుంటే అప్పుడు అరే ఆ ఇంటికి వెళ్ళొద్దు అనుకున్నా, వెళ్ళిన ఆ ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకురాకూడదని నాకు ఆత్మ చెప్పింది, అయినా పోయినా. సుట్టరికమని పోయినా, బంధువులని పోయినా, పక్కలని పోయినా, ఎవరు చెప్తే పోయినా, కానీ దాని షేర్ ఇప్పుడు అర్థమైంది. ఆత్మ బోధిస్తుందా లేదా? ఇలాంటివి మనకు కలిగినాయే లేవు. ముందు ఆత్మ చెప్తుంది వద్దు అంటది, అక్కడికి వెళ్ళొద్దు అంటది. కానీ ఎవరో అడ్డుపడి అది మాయమాటలు చెప్పి తీసుకుపోతారు, ఎవరో చెప్పి తీసుకుపోతారు. దానిని బట్టి ఏమవుతుంది? శోధన ప్రారంభం. దేవుని బిడ్డలారా, మొదట ఆత్మ మాట వినాలి. నేను చెప్పేది నువ్వు ఉద్యోగానికి వెళ్తావా? ఆత్మ మాట విను. నువ్వు ఇంకేదైనా ప్రయాణం చేస్తావా? ఆత్మ మాట విను. నువ్వు ఒక బిజినెస్ ప్రారంభిస్తావా? ఆత్మ మాట విను. ఆత్మ పెట్టమంటే పెట్టు, లేకపోతే బంద్ చేయి. కొందరికి అర్థం కాదు, కొందరికి అర్థం కాదు. ప్రయాణం చేసేటప్పుడు కూడా అర్థం కాదు, బిజినెస్ పెట్టేటప్పుడు అర్థం కాదు, వ్యాపారం చేసేటప్పుడు అర్థం కాదు, ఇంకా వగైరా వగైరా ఏదైనా పని చేసేటప్పుడు కొందరికి అర్థం కాదు. అయితే దేవుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వారితో చెప్తాడు, నేను చెప్పి మళ్ళీ నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పు అని చిన్నంతో చెప్పిస్తుంటాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, పోకు డాడీ, పోకు మమ్మీ అంటుంటారు వాళ్ళు. లేదు బిడ్డ, ఇప్పుడే వస్తా అది మాట పక్కన పెట్టి వెళ్ళిపోతారు, శోధనలో పడతారు. పిల్లలు కూడా బాగా చెప్తుంది, ఇది కరెక్ట్ కాదండి, ఇది చేయకూడదండి, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆత్మ చెప్తుంది. ఎవరినో ఒకరు నిలబెట్టుకుని ఒక ప్రవక్తలాగా ఎవరినో పెట్టుకుంటుంది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటి కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరో. మొత్తానికి దేవుడు ఒక ఆత్మ అక్కడ వారికి తెలియజేయడానికి చెప్తుంది. అభిషేకం మాటలు అందరికీ అర్థం కాక ఆ మాటలలో వారు శ్రద్ధ నిలపక ఆ మాటలు అంగీకరించక ఎంత నష్టపోతారంటే అంత నష్టపోతారు. ఎంత నష్టపోవాలంత నష్టపోతూ ఉంటారు. బిడ్డారా, అభిషేకం సత్యం. దేవుని అభిషేకం సత్యం. అభిషేకము నీకు చెప్పిన మాదిరిగా నువ్వు వెళ్ళిపోతే, అభిషేకం చెప్పినట్టుగా నువ్వు వింటే ఎక్కడ కలవరం చెందవలసిన పని లేదు, ఎక్కడ కృంగిపోవలసిన పని లేదు. ఎప్పుడు నీ భవిష్యత్తు పాడైపోవడానికి వీళ్ళే. దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారంగా నువ్వు ప్రయాణం చేయాలి, దేవుని వాక్కు ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని వాక్కు ప్రకారంగా నీ గమ్యాన్ని కొనసాగిస్తే అక్కడ ఏ ప్రమాదం లేదు. కుటుంబంలో శోధన లేదు, నీకు శోధనలు ఉంటాయి, అది మామూలుగా ఉంటాయిలే. కానీ భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, అసమాధానం అనేది ఉండదు. సమాధానం ఉంటుంది, దేవుడు సమాధానం పంపిస్తాడు. ఇద్దరి మాట ఒకటే, అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ పొరపాటున భర్త ఇది అంటే సర్లే, భార్య ఒకవేళ దాన్ని స్థాపిస్తే సర్లే. అక్కడ దేవుడు ఏమిస్తాడంటే ఇద్దరి మాటలను ప్రోత్సహిస్తాడు. దేవుని యొక్క అభిషేకం, దేవుని ఆత్మకార్యాలు అక్కడ జరగకపోతే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఉండదు. నేను చెప్పిందే నువ్వు చేయాలి. కొందరు భర్తలు ఏం చేస్తారంటే నేను చెప్పిందే నువ్వు చేయాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి. భర్త అచ్చలమని చేస్తావు, అది భార్యకి నచ్చుద్దా? కొంతమంది భర్తలకు నచ్చని అవసరం లేదు, నేను చెప్పినట్టు చేయాలి అంతే, వాడు అన్నట్టుగా. అది కాదు, ఇద్దరి సమ్మతి కావాలి, ఇద్దరి సమ్మతి కావాలి. భర్త చెప్పింది భార్య అర్థం చేసుకోవాలి, భార్య చెప్పింది అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే ఆత్మైకత ఇంటిలో ఉంటుందో ఆ కుటుంబంలో ఏమీ లేదు, గొడవలు లేవు, కలవరాలు లేవు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి పరిస్థితులు లేవు. ఆ అభిషేకానికి దేవుని మాటకు నువ్వు చోటు ఇవ్వకపోతేనే నా పెత్తనం నడవాలని స్త్రీ, నా పెత్తనం నడవాలని పురుషుడు. ఈ ఇద్దరు పెత్తనాలు ఒక్కొక్కరికి కుదరవు. అక్కడ ఏం జరుగుతుంది? సొదొమ గొమొర్రా రెడీ అవుతుంది, సొదొమ పట్టణం కట్టబడుతుంది. సొదొమ పట్టణం కట్టబడి 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 కోది కలబడితే అప్పుడు అంటారు వీళ్ళతో పరిష్కారం జరగదు, నేనే పోతాను, ఆయన వస్తాను. ఇక ఎట్లా ఇక్కడ సమాధానం లేదు కదా, వీళ్ళు ఏం చూసుకోరు కదా, ఇక నేనే దిగి చూసి వస్తా అని చెప్పి ఆయన దిగి వచ్చి అగ్ని గంధకాలు భరిస్తాడు.
పట్టణం కాలిపోయేలా కూర్చోండి. ఇలాంటి పరిస్థితులు కొన్ని పొరపాట్లను బట్టి జీవితాలే పాడైపోతున్నాయండి. కొన్ని దురాశ ఆశలను బట్టి కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కొన్ని దేవుని మాటకు లోబడక సొంత ఆలోచన మీద ఆధారపడిపోతుంటే ఈనాడు వరకు కూడా చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. ఈ రోజు వరకు ఒక్కొక్క వ్యక్తిలో సమాధానం లేదు. పతనమైన కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. పతనమైనటువంటి మనుషులకు మనం ఎందరో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాటను బట్టి నీవు అభిషేకంతో నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని ఆత్మ నీకు ఏం తెలియజేస్తుందో ఆ మాట ప్రకారంగా నీ గమ్యాన్ని కొనసాగించు. నీ ఆత్మీయ సరళతను కొనసాగించు. నిన్ను నీవే కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడే దాన్ని సరిదిద్దుతాడు. మొదట దేవుని ఆత్మకు లోబడి ముందుకు నడవడం ప్రారంభిస్తే దేవుని ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తావో ఆయన నీ మధ్యలో దిగి వస్తాడు. ఆయన సరి చేసి నడిపిస్తాడు. దాన్ని చక్కపరచడానికి దిగి వస్తాడు. దాన్ని నిలబెట్టడానికి తిరిగి వస్తాడు. ఇది దేవుడు చేస్తే ఎక్కడ నువ్వు కలవరపడవచ్చినా దేవునికి ఇస్తాడు. అందులోనే 18వ వాక్యం చదువుదాం. అందులో 18వ వాక్యం అంటాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి కడియా, క్రీస్తు విరోధం వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొచ్చున్నాము. ఏ గడియా? ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? కడవరి గడి అంటే ఆఖరి దినాలు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి దినాలు అంటే ఇక ముందు భవిష్యత్తు ఉందా? లేదు కదా. చెప్పాలి. ఇప్పుడు వస్తా మీ అనకాలి. నేను ఇంకా ముందు ఏమైనా ఉందా? ఆఖరి గడి అంటే ఏంటిది? అంతకు దగ్గరున్నాం. ఇప్పుడు అంతకు దగ్గరున్నామంటే ఇప్పుడు నాదే నడవాలి. नारे आयाम मैं जैसा बोले तो ऐसा सुनना तुम लोग. हम चलते हैं. पहले हम हिंदी हम जो बोल रहे हैं वही सुनना तुम. मैं जो कर रहा वही सुनना. बगैर बिना कुछ चलने का नहीं है. मैं जैसा बोला वैसी करना. मैं जो बोला वैसी करना. मेरा बात अगर नहीं सुना ना अच्छा करे तुम्हारा. अगर मेरा बात नहीं सुने तो क्या करेंगे? मैं అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి కదా. నా మాట ఇట్లేదనుకో కదా. నేను నా మాట ఇట్లేదనుకో నీ దారి నీది నా దారి నాది సంగతి చెప్తా. ఏమంటున్నావు? ఊరికే నన్ను ఏడిపిస్తున్నావు. అంటే ఏడిపిస్తావు అంటే ఏడిపిస్తావు. నా మాట అస్సలు ఇదవు. నీ మాట నడిపించుకుంటావు. ఎప్పుడు నీదేనా? ఎప్పుడు నీ మాట అన్నా? అస్సలు నా మాటినవా అన్నట్టు. నీ మాట నడవద్దు, నీ భర్త మాట నడవద్దు, దేవుని మాట నడవాలి. ఎందుకంటే ఇది కడవరి దినం. నేను నడిపించుకుంటాను. ఏం చేస్తావు? నడిపించుకొని సమయం దగ్గరకు వచ్చింది. భూకంపం వస్తున్నది. ఇప్పుడో రేపు పుట్టుకోమంటావు. నేను నడిపించుకొని ఏం చేస్తావు? లోబడు. హల్లెలూయా. నీవు భార్యకు భర్త లోబడాలి, భర్తకు లోబడి బతకండి. ఇద్దరు లోబడి బతుకుతే ఇంకా అక్కడ సమస్యలే. అత్తమామలు ఇంటి గారి వాళ్ళకి ఇద్దరు ఒకటే అనుకో. అంటే వస్తారా? ముగ్గురు తల్లిదండ్రులు వస్తారా? అత్తమామలు వస్తారా? ఇదంతా పెరిగిపోయిందని మాస్టర్లు వస్తారా? ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? హల్లెలూయా. అది పెరిగితేనే కదా. అది పెరిగినప్పుడే పాస్టర్ రావడం బుల్డోజర్ వేసుకోవాలి. పాస్టర్ గారు బుల్డోజర్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ బుల్డోజర్ తవ్వినప్పుడు అది చేస్తూనే ఉంటుంది. ఎవరితో కాదు. హల్లెలూయా. దేవుడే మన మధ్యలో దిగి రావాలి. హల్లెలూయా. దేవుడు మన మధ్యలోకి దిగి వస్తే, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో పనిచేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక.
కడవరి దినములో ఉన్నటువంటి మనము అభిషేకం ద్వారా పరలోకానికి చేరగలం. ఈ అభిషేకం నిన్ను లోకంలో వదిలిపెట్టదు. ఈ అభిషేకం లోకంలో నిన్ను అన్యాయం చేయదు. కానీ అభిషేకం నిన్ను ఎక్కడ నడిపించాలనుకుంటుందంటే ఇలాంటి ఒక భయంకరమైనటువంటి తుఫాన్ల నుండి ఆ అభిషేకం నిన్ను పరలోకానికి చేర్చాలని కోరుకుంటున్నది. ఈ భూలోకంలో ఉన్నటువంటి నిన్ను, ఈ భూలోక ఆశతో మునిగిపోయినటువంటి నిన్ను, ఈ భూలోకంలో ఉన్నటువంటి తుచ్చలమైన అభిలాషతో నిండినటువంటి నీ యొక్క ఆ అపవిత్రమైన పాత్రను దేవుడు ఎన్నిక చేసుకొని అపవిత్రమైన పాత్రను పవిత్రపరిచినటువంటి దేవుడు నీ పవిత్రతలో దేవుని అభిషేకం నీ హృదయంలో పెట్టి నిన్ను ఆ కడవరి దినములలో నీవు లోకంలో పాడైపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా నీ పాత్రను ఎత్తడవని ఆ పరలోక రాజ్యంలో కూర్చొని పెట్టడానికి కడవరి దినములలో దేవుని ఆత్మ నీ మీద పని చేయడానికి అభిషేకముతో నిన్ను నింపి దేవుని ఆత్మ చేత నిన్ను నడిపించడానికి ఈ ఎంత దినములలో అనేకుల మధ్యలోనికి సువార్త బయలుదేరింది. సత్య సువార్త, దేవుని సువార్త, యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రవచన వాక్యములు ప్రతి మానవుడు నరకానికి వెళ్ళిపోకుండా నరకములో నశించి ఓ ఉగ్ర పాత్రగా మారకుండా దేవుడే ప్రతి ఉగ్రత పాత్ర అయినటువంటి ఒక మనుష్యుని ఏర్పరచుకొని నిన్ను నన్ను ఆయన అభిషేకము ద్వారా నడిపించాలని, ఆయన యొక్క సంకల్పంలో నన్ను నిన్ను నిలబెట్టాలని దేవుని ఆత్మ నీ యొద్దకు వచ్చి మాట్లాడినా నీకు స్పందన లేదు. దేవుని ఆత్మ నీ హృదయంలోకి వచ్చి నిన్ను కదిలించిన నీలో స్పందన లేదు. ఎంతకాలం కఠినంగా ఉంటావు, ఎంతకాలం కఠినంలో కూర్చుంటావు, ఎంతకాలం మొండి మారిపోతావు, ఎంతకాలం అని కడవరి దినములలో పరిశుద్ధాత్మను నీ యొద్దకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ కడవరి దినములలో దేవుని ఆత్మ నీ యొద్దకు వచ్చి కడవరి దినములలో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నీ యొద్దకు వచ్చి నిన్ను వాక్యములో రేపడానికి, సత్యములో నిలబెట్టడానికి, లోకమును జయించడానికి, పాపాన్ని తరమడానికి, అపవిత్రతను కూల్చడానికి, అవిధేయతను కూల్చడానికి అభిషేకం నీ హృదయంలోకి వస్తే ఎందుకు స్పందన కనబడడం లే? పరలోకములో నుండి ఒక స్వరం వినబడుతున్నది. పరలోకంలో నుండి ఒక స్వరం వినబడుతున్నది. ఎందుకు నీలో స్పందన రాలేకపోతుంది? ఎందుకు నువ్వు ఇంత కఠినంగా మారిపోతున్నావు? ఎందుకు నా అభిషేకాన్ని దుఃఖపరుస్తున్నావు అని సంఘముతో, పరలోకంలో ఉన్న దేవుని ఆత్మ సంఘముతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్న సంఘాలలో అనేక జనులతో మాట్లాడుతున్నా, అనేకులతో స్పందించి మాట్లాడుతున్నా ఆ మనిషిలో మార్పు రాలేకపోతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 2వ అధ్యాయంలో చదవండి. 2:9 వచనం చదవండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 9వ వాక్యం నుండి మీరు అన్ని విషయంలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నట్టుకే కదా రాసితిని. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేను ఏమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మనలను మోసపరచుకుంటున్నట్లు समझ में आया तेलुगु में? सातानु अपने मन को ठोकरा नहीं खाना बोल के अपने को प्रभु क्या कर रहा है? उसके मन में बिठाने के लिए, चलाने के लिए, योजना करके जाने के लिए इधर पौल वचन में बता నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. హల్లెలూయా. చదవండి 11 వరకు చదవట్లాగే. సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము. హల్లెలూయా. సాతాను తంత్రాలను మనము ఎరుగని వారము. ఎంతమంది తెలుసు సాతాను తంత్రాలు? సాతాను తంత్రాలు ఎంతమంది తెలుసు? చెప్పండి. ఇంత
డల్ క్యాండిడేట్స్ క్యారీ అయ్యారు. ఏంది ప్రార్థన చేసేటప్పుడు కాలు చూస్తే అవు చెప్పు. వాక్యం చదువుతుంది కాదు. వాక్యం చదువుతున్నప్పుడు కళ్ళు మబ్బులు అవుతుంటాయి, ప్రార్థన చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు అడ్డొస్తుంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు అడ్డొస్తాయి కదా, రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. ఒక ప్రార్థన చెప్పి ఒక ప్రార్థన చేస్తుంటాం, ఏం చేస్తావు అర్థం కాదు. ఆమెను కూడా అను కొన్నిసార్లు నాకు ఈ బ్యాచ్ అది ఉన్నట్టు. చాలాసార్లు ఇలాంటి వాతావరణం ఎదురవుతుంది కదా. బిడ్డ కాదు దానికి మంచి ప్రార్థన పడాలనే, కానీ ఈ వాతావరణం ఉందా లేదా జనాల మధ్యలో? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఇలాంటి సాతాను అటాక్ చేస్తుంటుంది. మనం ఒక విన్నపం గురించి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రార్థనలో ముందుకు కొనసాగించదు. మనం ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏదోగా అడ్డు ఆవిళ్ళు అడ్డు వస్తుంటాయి, నిద్ర మొత్తం అడ్డు వస్తుంటుంది, నానా రకాల ఆలోచనలు అడ్డు వస్తుంటాయి. ఎప్పుడో చచ్చిపోయిన తాత గుర్తుకొస్తాడు, అప్పుడే అమ్మమ్మ గుర్తుకొస్తుంది, అప్పుడే నాయన గుర్తుకొస్తాడు, అప్పుడే మమ్మీ గుర్తుకొస్తుంది, ప్రార్థనలో గుర్తుకొస్తారు. అది వీళ్ళందరూ రారా మీకు వస్తారా? అమ్మ ఇది అసలు బ్యాచ్ అదైతే వామ్మ నేనేం బ్యాచ్ అనుకున్నా నేను. హల్లెలూయా. ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు మారిపోవాలి యేసునామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మారాలి. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కటే ధ్వని పుట్టాలి మన లోపలికి వెళ్ళి. ఒకసారి మనం ప్రార్థనలో కూర్చున్నామంటే ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మలో ముందుకెళ్తుండాలి, అన్ని భాషలతో ముందుకు వెళ్తుండాలి. రకరకాల మాటల చేత ఉచ్చరిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తుంటే అభిషేకం తిరుగుతుందండి. అభిషేకం తిరుగుతుంది. అభిషేకంతో ప్రార్థన చేస్తే మాత్రం నిద్ర మాత్రం రాదు, సోమర్తనం రాదు, ఆలోచన రాదు, అన్ని చచ్చిపోతాయి అక్కడ బతుకో. హల్లెలూయా. రాజమార్గంలో వెళ్తున్నప్పుడు ఇవేమి అడ్డు రాదు. సీఎం వస్తుంది అనుకో, సీఎం రోడ్డు మీద వెళ్ళిండు అనుకోండి, వస్తుంది అనుకోండి, ఈ లారీలన్నీ అడ్డం వస్తాయా, జీపులు అడ్డం వస్తాయా? ఏమేమి వస్తాయి అడ్డం? ఏ రావు. కాలుకి సీఎం వెళ్తేనే, మన తెలంగాణ పరిపాలన చేసిన సీఎం గారే వెళ్తేనే ఇవన్నీ పక్కకు ఉంటే రోడ్ ట్రాఫిక్ అంతా కూడా పక్కకు అయిపోతుంటే డైరెక్ట్ ఆయన వెళ్ళడానికి ఎంత సాఫీగా రోడ్డు క్లియరెన్స్ అవుతుంటే మరి జీవగల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎంత క్లియరెన్స్ ఉండాలి కదా. హల్లెలూయా. ఈ రోజున ఈ బ్యాచ్ మారాలి, మరి ఈ అడ్డులన్నీ పోవాలి. దేవునికి స్తోత్రం. రాజాది రాజు ఎక్కడికి వెళ్తున్నది మన ప్రార్థన? రాజాది రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది కనుక మన ప్రార్థన ఎట్లున్నాయంట? అవునంటే అవును, ఉప్పు వేసినట్టు ఉండాలంట, అంతే. ఎట్లుండాలి? రుచి లేని పప్పులో ఉప్పు పడితే ఎంత రుచో, హల్లెలూయా, తాలింపు వేస్తే ఎంత రుచి వస్తుందో బయటలకు. మన సరోజమ్మ పప్పు చేస్తుంటే అక్క బయట కూర్చుంటే వాసన గుమ్ములు ఆడిపోతా ఉంటుంది, కడుపు నిండినట్టు అవుతుంది. ఆమె పెట్టదు, మేము తినాం, కానీ కడుపు నిండినట్టు అవుతుంది, అంత రుచిగా వస్తుంటుంది. హల్లెలూయా. కానీ తింటే కడుపు నిండి వాసన చూస్తే ఏం లాభం? అదే ప్రకారంగా మనం వాసన చూసుకుంటూ పోయేటోళ్ళం కాదండి. హల్లెలూయా. వాసన బ్యాచ్ కాదు మనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలా? జీవం గల దేవుని ఆశ్రయించుకుంటూ, ఆయన నామాన్ని గణపరుచుకుంటూ, ఆయనను గంభీరంగా ఆరాధన చేసుకుంటూ వెళ్ళే బ్యాచ్ మనది. హల్లెలూయా. ఇలాంటి ఒక గంభీరమైన బ్యాచ్ గా మనం బ్రతుకున్నట్లుగా, ఆత్మ సంబంధమైన ఆలోచన ముందుకు సాగునట్లుగా మనం ఏం చేయాలంటే సాతాను తంత్రాలను మనం ఏం చేయాలి? హల్లెలూయా. సాతాను తంత్రాలను గుర్తుపట్టాలి, దాని క్రియలను నాశనం చేస్తా ఉన్నాయి, దాన్ని కూర్చాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కూర్చగలుగుతావో అప్పుడే దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? యోహాను 3:16 ఏం చెప్తున్నాయినా? దేవుడు కాగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు. ఈయన ఏమని అంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడు అంటే అది నశించకుండా ఉండడానికి, అది నశించుకోవడానికి కాదు, ఉండడానికి అట. హల్లెలూయా. అదే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులం.
లోకాన్ని ప్రేమిస్తున్నాడు, మనుషులను ప్రేమిస్తున్నాడు. మనుషులను ఎందుకు ప్రేమిస్తున్నాడు? రక్షించడానికి ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ లోకమంతటిని కూడా రక్షించడానికి దైవపుత్రుడు వచ్చాడు. హల్లెలూయా. పరలోకములో ఉన్నటువంటి దైవపుత్రుని యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి ఎందుకు వచ్చాడంటే 25 డిసెంబర్ చేసుకోవడానికి రాలేదట, ఈస్టర్ పండుగ చేసుకోవడానికి రాలేదట, గుడ్ ఫ్రైడే చేసుకోవడానికి రాలేదట. మనం అందరం ఈస్టర్ పండుగ అంటే 2 రోజులు వెళ్ళాలి ఊరికి. గుడ్ ఫ్రైడే అంటే 2 రోజులు వెళ్ళాలి, ఈస్టర్ అంటే 2 రోజులు వెళ్ళాలి, డిసెంబర్ అంటే 3 రోజులు వెళ్ళాలి, కొత్త బట్టలు ధరించుకోవాలి, అక్కడ మెరుస్తున్న బిర్యానీ వంటలు దిగాలి, గొర్రెలు దిగాలి, బర్రెలు దిగాలి, అన్నీ దింపాలి. మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని పేరు కాల్చాలి. యేసు ప్రభు పేరు పెట్టుకొని అన్ని డ్రామాలు జరుగుతూనే ఉంటాయి. కానీ యేసయ్య అన్నాడు, ఈ పండుగ ఆచారాలు చేయడానికి నేను రాలేదు, కానీ నశించిపోతున్నటువంటి లోకాన్ని, లోకంలో మనుషులను రక్షించడానికి వచ్చాను. నశించిపోతున్న మానవాళి కోసం వచ్చాను, నశించిపోతున్న మనుషులను రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. అందుకని దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించిన దేవుడు నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని, హల్లెలూయా, రక్షించాలని ఇష్టపడి కోరుకున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తాడు, 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్తాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వాక్యం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఏందట? అది లోకాధికారులలో ఏం తెలియదు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు? लोक अधिकारों लो कोई लोग दुनिया का अधिकारों को किसी की नहीं मालूम करते। क्या है? ईसा मसीह का रक्षण दान। हालेलुया। ओ उसका प्रणालिका, उसका योजना ये दुनिया लोग किसी को नहीं मालूम। पर किसको मालूम? भगवान को मालूम। काय को? हम नर्क जा रहा हूँ, ये नर्क में नहीं जाना बोल के मेरे लिए दुनिया को आया, मेरे लिए आया, किसी का नहीं, मेरे लिए आके मेरे को उधार करता, मेरे को उधार दिया, रक्षण दिया। हालेलुया, हालेलुया। ये रक्षण में अपन चलने के लिए प्रभु आए तक, अपन मरे तक क्या करना? सही भक्ति करके जाने के लिए बुलाया। किस लिए बुलाया अपने को? किस लिए रक्षण दिया? किस लिए मंदिर का आना? किस लिए मंदिर में गाना गाना, वचन सुनना? किस लिए? अपन रक्षण में रहकर परलोक पहुंचने के लिए अपने को बुलाया। प्रेज द लॉर्ड, हालेलुया। అందుకే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల, వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియకు. ఏం చదువుతున్నారు అమ్మాయి? అమ్మాయి రూతు ఏం చదువుతున్నారు? మనసు ఇక్కడ, మనసు ఎక్కడ? ఏంటది? లోకాధికారులకు. లోకాధికారి ఎవరు? లోకాధికారి చెప్పాలి. యేసుక్రీస్తు, నేను చెప్తున్న సందర్భం మీకు అర్థం కావడం లేదు. ఈ లోకం ఎంతో ప్రేమించాడు. లోకం నశించుకోవద్దని ఆయన ఈ లోకం మనందరిని రక్షించాలని ఆయన లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ లోకాధికారికి ఇది అర్థం కాలేదట. అంటే సైతాన్కు ఇది అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు? యేసయ్య ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన సంగతి సాతానికి అర్థం కాలేదు. సాతాన్ అనుకుంటుందట, ఈ లోకం నా గుప్పిట్లో పెట్టుకుంటా, ఈ మనుషులు నా గుప్పిట్లో పెట్టుకుంటా, వీళ్ళ జీవితాలు నా గుప్పిట్లో పెట్టుకుంటా, వీళ్ళ మనస్తత్వాలు నా గుప్పిట్లో పెట్టుకుంటా, వీళ్ళ జీవితాలు నా గుప్పిట్లో పెట్టుకుంటా, నేను చలమని చేపించుకుంటా నడిపిస్తాను, ఇది అనుకుంటుందట. హల్లెలూయా. సాతాన్ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. సాతాన్ ఏమో లోకాన్ని మోసం చేయాలనుకుంటుంది, దేవుడేమో లోకాన్ని రక్షించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సాతాన్ ఏమో మోసం చేయాలనుకుంటే, దేవుడేమో రక్షించాలి. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఇది లోకాధికారులకు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి అయిన ప్రభువును సిలువవేయకపోయుందురు. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్షించడానికి వస్తే వీళ్ళేం చేశారంట?
అసలు ఎందుకు వచ్చాక సంగతి వీరికి తెలియదట. తెలిసి ఉంటే మాత్రం సిలువ వేయకపోదట. తెలియక ఏం చేశారట? సిలువ వేశారట. అందుకే ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా దేవుడు చేసే సమర్థుడు కనుక సిలువ వేయబడిన మూలాన రక్షణ బయలుపరచబడింది. హల్లెలూయా. ఏ సిలువ కార్యమైతే దేవుడు ఆ మధ్యలో ఆ గొల్గొతా కొండలో ఏ సిలువ కార్యమైతే జరిగించాడో, సిలువ వేయబడిన యేసు క్రీస్తు ద్వారా సర్వలోక మానవానికి రక్షణ ప్రకటించబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్షణ ద్వారానే నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఏ రక్షణ అయితే నువ్వు రక్షించిందో, ఏ రక్షణ ద్వారా నువ్వు రక్షింపబడ్డావో, ఆ రక్షణను బట్టి దేవుడు నేర్చేదంటే పవిత్రపరిచాడు. ఒకప్పుడు లోకం, ఒకప్పుడేమో సాతాను వశంలో ఉన్నావు. సాతాను రాజ్యంలో ఉన్నటువంటి నిన్ను దేవుని రాజ్యంలో పిలిచాడు. ఈ రక్షణ కార్యము ద్వారా దేవుని రాజ్యంలోకి వచ్చావు. ఈ దేవుని రాజ్యము లోక సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైంది, అది పరలోక సంబంధమైంది. పరలోక సంబంధమైన ఈ రాజ్యములో ఎక్కడ అన్యాయము లేదు, మోసము లేదు, జూదము లేదు, పాపము లేదు. పాపాన్ని కూల్చాడు, పవిత్రతను తెచ్చాడు, పాపాన్ని నాశనం చేశాడు, పవిత్ర రాజ్యాన్ని కట్టాడు. ఏ పవిత్ర రాజ్యంలో వెనకైతే ఈ మానవాళిని తీసుకొచ్చాడు, ఆ మానవాళిలో దేవుని అభిషేకాన్ని పెట్టాడు. ఏ అభిషేకం అయితే మనుషుల్లో పెట్టాడో అది సత్యం, అబద్ధము కాదు, అబద్ధము కాదు. అబద్ధం కూలిపోయింది, అబద్ధం నాశనమైంది, అబద్ధాన్ని సిలువ వేశాడు, అబద్ధాన్ని కూల్చాడు. ఏ సత్యం అయితే నిలబెట్టాడో ఆ సత్యమే నీ హృదయంలోకి వచ్చింది. ఆ సత్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వెంతగా వెలగాలి, నువ్వెంత ఉజ్జీవపడాలి, నువ్వెంత ఉజ్జీవములో ఆసక్తి కలిగి బ్రతకాలి. ఇది లేదు అంటే ఇంకా అబద్ధము సావలేదు, మోసము సావలేదు, కపటము సావలేదు, నీలో ఉన్న అనేకమైన స్వార్థాలు సావలేదు. దాన్ని చావడానికే సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టి ఆయన నీ కోసం చూస్తున్నాడు. కడవడి గడియ ఇది, కడవడి గడియ ఇది. ఈ కడవడి దినముల్లో ఒక్కొక్కరు పవిత్రపరచబడాలని, ఒక్కొక్కరు పరిశుద్ధపరచబడాలని ఆయన ఈ కడవడి దినములో నీ ఒక్క చూస్తా ఉంటే ఇంకా నిర్లక్ష్యమా నీకు? మోకరించు, మోకరించు, మోకరించి పశ్చాత్తాపడు. ఇంకా నీకు వెళ్ళడం లేదు, ఇంకా మత్తులో ఉన్నా, ఇంకా మత్తులో ఉన్నావు. నీకు దుఃఖం లేదు, వేదన లేదు, మారు మనసు లేదు, నీలో ఏమి అర్థం కావడం లేదు. నీకు ఏదో పైకి వింటున్నావు, నామకర్దంలో కూర్చొని విన్నట్టుగా వింటున్నావు. అక్కడ ఏం పోదో తెలియదు, ఇక్కడ ఏం పోదో తెలియదు నీకు. దేవుని అభిషేకం సత్యం, అది అబద్ధం కాదు. సత్య అభిషేకం నీ యొద్దకు వచ్చినప్పుడు ఈ అభిషేకం నిన్ను సత్యంలో నిలబెట్టాలని, సత్యంలో నడిపించాలని, జీవం గల దేవుని మార్గంలో నిలబెట్టాలని, జీవం గల దేవుని సన్నిధిలో నిన్ను నడిపించాలని, ఈ అభిషేకం నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకును మార్చాలని, నీ బ్రతుకులో ఉన్న పాపాలను, నీ బ్రతుకులో ఉన్న అవిధేయతను కూర్చాలని ఈ అభిషేకం నీ యొద్దకు వచ్చినా నీకేం శలనం లేదే. మారు మనసు పొందుకో. సరైన మారు మనసు లేదు నీకు. మారండి, ఎవరికైనా దుఃఖం లేదా మారండి. ఎంతకాలం భక్తి చేస్తావు? దేవుని మోసం చేసిన భక్తి ఎంతకాలం? మార్చబడు. కొన్నేళ్ళైంది ఎందుకోసం భక్తి చేస్తున్నావు? దేవుని అభిషేకంతో నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడి. పురుషులలో మారండి. చాలా మందికి పురుషుల్లో మార్పు లేదు. పైకి భక్తి, నటన భక్తి ఉన్నది మీ అందరూ. మార్పు లేదు మీకు. దేవుని బ్రహ్మపరచకండి, ఆయన బ్రహ్మపరచమనే కాదు. దేవుని మోసం చేయకండి, ఆయన మోసపోడు. నీ మోసాన్ని బట్టి నీవే ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. దేవుని బిడ్డ, నువ్వు యథార్థంగా నడవడం ప్రారంభిస్తే దేవుడు నీ ఎడల సంకపరిచేది ఆయనే. సమస్తాన్ని సంకపరుస్తాడు. సమస్తం సమకూడి జరుగుతాయి ఒక రోజున. ఎంతకాలం అది? పైకి భక్తి, లోపలంత అంతరంగంలో చేదు. పైకి భక్తి, లోపలంత కపటం. ఎంతకాలం అండి? పరిశుద్ధాత్మ తెలియజేసి దాన్ని బట్టి హెచ్చరిస్తున్నా ఈ రోజున మీకు. ఎంతకాలం కపటంతో నడుస్తావు? ఎంతకాలం కపటంతో జీవిస్తావు? నీ కపట ప్రేమ ఎవరికి అవసరం లేదు. కపట యోచన ఎవరికి అవసరం లేదు. పరిశుద్ధాత్మ ఎదుట నింద రైతులపై బ్రతికిన ఎడల, పరిశుద్ధాత్మ ఎదుట నింద రైతుగా బ్రతుకుతే బతకడం నేర్చుకో. దేవుని ఎదుట నింద రైతుగా బ్రతకడం నేర్చుకో.
కూల్చేయి, స్వార్థాన్ని కూల్చేయి, అవిధేయతను తొలగించు. ప్రభువా, ఈ కడవరి దినములలో నీ కొరకు బ్రతుకుతానని ఓడు నీ జీవితంలో ఒక్కసారి సమర్పణ చేసుకో. ఒక్కసారి నిన్ను సమర్పించుకో. ఈ కడవరి దినములో నీ కోసం బ్రతుకుతానయ్యా. ఎంతకాలం నీకు అర్థం కాదు బ్రతుకు, ఎంతకాలం? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం. మనసు మార్చుకో, మనసు మార్చుకో, మనసు మార్చుకో, మనసు మార్చుకో. పై భక్తి చేయకు, హృదయంలో ఏం స్పందన జరగకుండా ఏదో చెప్పకు, పెదవులాడియకు. దేవుని బిడ్డ, కుమారుడా, ఒక ఉద్యమం రగులుకోవాలి నీలోంచి, ఒక ఆత్మ సంబంధమైన ఉద్యమం రగులుకోవాలి నీలో ఈ కరువు దినములలో. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. యేసు నామములో జయము కలుగునుగాక, యేసు నామములో జయము కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కరు ప్రార్థన చేయండి, ఒక్కరు ప్రార్థన. ఈ కరువరి దినములలో ఆశామాషి భక్తి చేయకు, ఉజ్జీవం లేని భక్తి చేయకు. ఒక నిజమైన ఆత్మ సంబంధమైన రోషంతో భక్తి చేయి. ప్రభు కొరకు బ్రతకాలని ఆశ, ప్రభులో జీవించాలని ఆశ, దేవుడు నిన్ను ప్రేమించిన అభిషేకాన్ని దుఃఖపరచని జీవితం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం, ఆ సత్య అభిషేకం కోల్పోకు, మానవుపోకు, పాపముల వరకు ఒక నిజమైన భక్తి చేసి ప్రభు సంతోషపెట్టి అలాంటి జీవితం కలిగి బ్రతుకుతానని సమర్పించుకొని ఒక ప్రార్థన చేయండి. కృపా కనికరం కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి
సంఘముగా మీ యొద్దకు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడిన మా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది కడవరి దినములని జ్ఞాపకం చేసుకొని నీ అభిషేకం మేము పొందుకొని నీలో నిలబడాలని, అయ్యా నీ రాకడలో ఎత్తబడాలని నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తాను. ఆయన నీకు స్తోత్రం. నాయన ఇంతవరకు విన్న వాక్యం ఏమాత్రం మర్చిపోకుండా వాక్యానుసారంగా సిద్ధపడడానికి అభిషేకం కలిగి బ్రతకడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. బిడలయ్యా నీ వారు మీ సొత్తు నాయన ప్రతి ఒక్కరిని కూడా దర్శించిన ఆయన నీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన పరిచర్యలు ఒక్కొక్కరు ముందుకు సాగడానికి అందరినీ కూడా నాయన నిలబెట్టండి. శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధ తలంపులని తొలగించండి. దేవా ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నావు కనుక, ప్రేమించబడిన ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నావు కనుక నాయన దేవానికి స్తోత్రం. నాయన నీ రక్షణలో వస్తున్నటువంటి ప్రజలను మోసం చేయడానికి ఈ లోక అధికారాన్ని సాత్రులను అందరూ మోసం చేస్తుండగా, రక్షణ పొందుతున్న వారిని మోసం చేస్తున్నాడు, పొందిన వారిని మోసం చేస్తుండగా వారి తంత్రములను ఎరిగిన ఆయన ప్రతి ఒక్కరూ ఎదురుగా నిలబడి యుద్ధం చేసే ఒక గొప్ప ఉద్యోగం కలిగిన ఆయన నిలబడే శక్తిని సంఘ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన యుద్ధరంగంలో నిలబడి సాతాను యొక్క తంత్రం ఎదిరి ఆయనానికి స్తోత్రం దాన్ని ఎదిరించే కృపలను తీసుకురండి. అద్భుతంగా ఆయన బిడ్డలు నిలబెట్టమని, వారి వారి అవసరం తీర్చమని, దేవా ఏ విషయంలో నిబిడలు కృంగిపోతున్నారో అన్నింటి విషయంలో కూడా నిబిడలకు ఆదరణ, నెమ్మది, సమాధానం అనుగ్రహించి సన్నిలో నిలబెట్టమని, తగిన కాలమందు ప్రతిఫలం బిడ్డలకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హరియైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమునకును సకల పరిశుద్ధులకును లైవింటిన బిడ్డలకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది దేవుని బిడ్డలారా.